ఏ తప్పు చేయనయ్యా, క్షమించండి అయ్యా అని దేవుడు కాళ్ళు పట్టుకుని వేళాపాళ్ళ పట్టుకుని ఏమండి దేవుడిని అడుగుతూ ఉంటారు. ఏమండి గుడి దాటగానే, గుడి గుమ్మం దాటగానే మరలా లోకం వైపు తిరిగిపోయి లోకపు వ్యక్తులుగా మారిపోయి ఏమండి దేవునికి అవమానకరంగా, సంఘానికి అవమానకరంగా వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ లోకస్తులుగా బ్రతుకుతూ ఉన్నారే. ఆలోచన చేయండి. మాట తప్పినవాడు నాకు పాత్రుడు కాడు. ఏమంటే మాట తప్పేవాడు దేవుని పిల్లలు కాదు. మాట తప్పనివాడు ఏమంటే దేవుని కుమారుడు అండి. అందుకే ఒక చక్కటి మాట కనబడుతుంది. చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదో మనం చూద్దామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. తప్పిపోచున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అటువాడు లోపము లేనివాడే. ఏమంటే మాట తప్పనివాడంట, లోపము లేనివాడంట. ఎంత మంచిగా రాయించాడు దేవుడండి. నువ్వు మాట తప్పవంటే నీలో లోపం ఉంది. నువ్వు మాట తప్పలేదు అంటే నీలో లోపము లేదు. నువ్వు చాలా ప్యూర్గా ఉన్నావు అని అర్థం. ఏమంటే ఆలోచన చేసుకోండి. మాట తప్పని ఎడల అటువాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడగును. ఏమండి మాట తప్పనివాడంట, శక్తిమంతుడంట. తన దేహాన్ని తన ఆధీనంలో ఉంచుకునే శక్తి ఉంటుందంటండి. ఈరోజు మీరు ఆలోచన చేసుకోనండి. ఎన్నోసార్లు ఎవరినో చూస్తారు, ప్రేమిస్తారు, ఎవరినో చూస్తారు, ఏమంటే పాడైపోతారు, వ్యభిచారం చేస్తారు, జారత్వం చేస్తారు, దేనినో చూస్తారు, దొంగతనం చేస్తారండి. ఎందుకనంటే అండి మాట తప్పారు. దేవునికి ఇచ్చిన మాట తొంగలు తొక్కేసరి గనుకనే ఏమంటే చోరులుగా, జారులుగా, వ్యభిచారులుగా, హంతకులుగా, దూషకులుగా, ఏమంటే భయంకరమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. మారిపోతున్నారు. బైబిల్ ఏమని శ్రమిస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకునండి. మాట తప్పేవారు దేవునికి ఏమీ కారు. మాట తప్పువారు దేవునికి ఏమీ కారు. చివరికి ఏమంటే మాట తప్పుతుందంటే నువ్వు ఏమీ మిగిల్చుకోలేవు. నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ జీవితంలో ఏ సంతోషాన్ని నువ్వు మిగల్చలేవు. ఎందుకంటే నువ్వు మాట తప్పేశావు. ఆ రోజు ప్రమాణం చేశావు కదా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కరువైన, ఖడ్గమైన నీతోనే ఉంటాను అన్నా కదా. ఆయనతో కాకుండా, ఆమెతో కాకుండా వేరే వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు అని అంటే